నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మీకు నోట్బుక్ ఎలా గురించి గుర్తు చేద్దామని వచ్చిన. ఏం లేదు, ఆల్రెడీ మనం దీని మీద ఓవర్వ్యూ చేసేసాం. ఆల్రెడీ వన్ మినిట్ షార్ట్ వీడియో చేసాం. కానీ ఇక్కడ నోట్బుక్ ఎలా అంటే అసలు ఏంటిది? ఒకసారి గూగుల్ని అడుగుదాం, ఎందుకంటే ఆ వాళ్ళ ప్రోడక్టే కదా ఇది. నోట్బుక్ ఎల్ఎం, ఇగో నోట్బుక్ ఎల్ఎం గురించి చెప్తుంది. అసలు దీన్ని యూజ్ చేసుకొని ఎవరెవరు యూజ్ అవుతుంది? నోట్బుక్ ఎల్ఎం యూజెస్ మీకే క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్తే మీకు అర్థం అవ్వట్లేదు కదా, అందుకే సింపుల్ ఇగో. AI helps users research, learn and create by analyzing uploaded documents. అంటే మనం పీడిఎఫ్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు, డాక్స్ అప్లోడ్ చేయొచ్చు, వెబ్ పేజెస్, యూట్యూబ్, ఆడియో టు జనరేట్ సమ్మరీస్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, స్టడీ గైడ్స్, మ్యాప్ గైడ్స్, reports, even AI generated podcast, acting as a personal research assistant to synthesize complex information, brainstorm ideas, and prepare for tasks like meeting or exams. ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది? ఫంక్షన్, కోర్ ఫంక్షన్ అండ్ యూజ్ కేసెస్ ఎవరికి? రీసెర్చ్ అండ్ సింథసిస్, లెర్నింగ్ స్టడీయింగ్, కంటెంట్ క్రియేషన్, మీటింగ్ ప్రెప్, బిజినెస్, లీగల్, ఐడియా జనరేషన్. ఒక్కరికా గైస్, చాలా మందికి యూజ్ అవుతుంది. యూజర్స్ టు హోమ్, క్వశ్చన్స్ అడగాలి, ఆన్సర్ తెలుసుకోవాలి. ఇగో అంటే అంత ఈజీ కదా. ఇగో నోట్బుక్ ఎల్ఎం ఇస్ ప్రైమర్లీ యూస్డ్ ఫర్ స్టూడెంట్స్, రీసెర్చర్స్, కంటెంట్ క్రియేటర్స్ అండ్ ప్రొఫెషనల్స్. ఎంత ఎంత మందికి యూజ్ అవుతుంది చూసినా. స్టడీకి సంబంధించిన మొత్తం ఇక్కడ ఉంటుంది. స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేటర్, రీసెర్చ్ అనలిస్ట్, బిజినెస్ ప్రొఫెషనల్స్ అండ్ టీమ్స్, కంటెంట్ క్రియేటర్స్ అండ్ రైటర్స్. ఇంత యూజర్స్ పెట్టుకొని మనం దేకని కూడా దేకట్లేదు. ఇగో దీని ఓవర్ వ్యూ మొత్తం ఇచ్చేస్తాం మీకు. ఇది గూగుల్ వాళ్ళ ప్రోడక్ట్. దీంట్లో మనకి మన మోస్ట్ రీసెంట్ యూస్ అట్లా ఏమున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇదిగో ఇది క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఓకే, నో ప్రాబ్లం. AI ఫ్యూచర్ నోట్బుక్స్ ఇవన్నీ అన్నమాట. మనకి తెలవాల్సిన ఏమన్నా కొత్తగా ఏమన్నా తెలవాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ చేసినవి ఉంటే వాళ్ళు మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎర్నింగ్ రిపోర్ట్స్ ఫ్రమ్ టాప్ 50 కార్పొరేషన్స్, కంప్లీట్ వర్క్స్, ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేసినవి. ఇంట్రడక్షన్ టు నోట్బుక్ వెళ్ళాం, దీని గురించి మీరు తెలుసుకోవచ్చు. నోట్బుక్ వెళ్ళాం అంటే ఏంటిది? వెల్కమ్ టు నోట్బుక్ వెళ్ళాం. వెదర్ యూ ఆర్ స్టూడెంట్ ఆర్ ఆర్గనైజర్, రీసెర్చ్ ఆర్ మార్కెటర్, అనలైజింగ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఆర్ క్యూరియస్ లర్నర్ ఎక్స్ప్లోరింగ్ న్యూ టాపిక్స్ అండ్ యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో. ఇదంతా కథ ఉన్నది. ఇవన్నీ మనకు జస్ట్ సింపుల్గా దీని గురించి ఏంటో చూపించిన. ఇప్పుడు మనం దీని యూస్ కేసెస్ 2 వేస్గా చెప్తా. ఒకటేంటంటే, ఒకటి నేను ఒక పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకున్నా, ఆ పీడిఎఫ్ని దీనికి ఇచ్చి ఓవర్వ్యూ చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే, ఒక వెబ్సైట్ నుంచి సేమ్ కంటెంట్ని తీసుకుందాం, అది ఎట్లా ఇస్తుంది. దాని 2 యూస్ కేసెస్తోనే మీకు సింపుల్గా చెప్తా. ఓకేనా? ఇగో క్రియేట్ నోట్బుక్, న్యూ నోట్బుక్ అని చూసారా, ఇక్కడ క్లిక్ చేయండి, క్రియేట్ నోట్బుక్. అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చింది చూసినా, సర్చ్ ద వెబ్ ఫర్ న్యూ రిసోర్సెస్. మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే అప్లోడ్ ఫైల్స్, వెబ్సైట్స్ అన్నా, లేకపోతే యూట్యూబ్ దాన్ని పేస్ట్ చేయొచ్చు, డ్రైవ్లో ఉన్నాయని పెట్టచ్చు, కాపీ టెక్స్ట్ అయినా పెట్టవచ్చు. మనం ఫస్ట్ ఈరోజు రెండే చూద్దాం. ఒకటేమో అప్లోడ్ ఫైల్స్, ఇంకోటేమో వెబ్సైట్స్. అప్లోడ్ ఫైల్స్లోకి పోతున్నా, క్లిక్. ఇగో ఆల్రెడీ జావా ప్రోగ్రామ్స్, టైటిల్ కూడా ఇవ్వచ్చు మనం. ఇది మా సార్ పంపించగానే మీకు షేర్ చేసిన, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకున్నా. ఏం లేదు, సింపుల్గా యూజ్ అవుతుంది. ఇది ఎట్లా అంటే, రేపు ఎగ్జామ్ ఉందనుకో, ఈరోజు దీన్ని మొత్తం ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ని మొత్తం ఒక రోజులో కవర్ చేయొచ్చు, అంతే. నెక్స్ట్ ఏంటి, రిసోర్సెస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సర్చ్ ద వెబ్ ఫర్ న్యూ రిసోర్సెస్, మనం సెర్చ్ చేసుకోవచ్చు వెబ్లో. నెక్స్ట్ ఏంటిది, ఆడియో, వీడియో, ఇవన్నీ రిఫ్లెక్ట్ అయితే ఇక్కడ ఇది తీసుకోగానే సింపుల్ గైస్. ఒక్కసారి ఆగండి. చూసిరా, ఎసెన్షియల్ జావా ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అండ్ GUI ఇంప్లిమెంటేషన్స్ ప్రొవైడెడ్ డాక్యుమెంట్ సర్వ్స్ యాజ్ అ టెక్నికల్ మాన్యువల్ ఫర్ జావా ప్రోగ్రామింగ్. ఇయో జావా గురించి మొత్తం చెప్తుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్, ఇన్హెరిటెన్స్, మనకి ఏది ఇంపార్టెంట్ దాన్ని బాగా హైలైట్ చేసింది. చూసిరా, ఇయో హైలైట్ చేసింది. అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్, ఇవన్నీ మనం అప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు ఏమి అనంటే, దీనికి మనం ఆడియో జనరేట్ చేసుకోవచ్చు. అంటే టు జనరేట్ అండ్ AI పాడ్కాస్ట్ బేస్డ్ ఆన్ సర్వీసెస్. నెక్స్ట్ ఏంటి, వీడియో జనరేట్ చేసుకోవచ్చు. మైండ్ మ్యాప్ మీద క్లిక్ చేద్దాం. ఇంకా ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఫ్లాష్ కట్స్, రిపోర్ట్స్, క్విజ్, టైం, డేటా టేబుల్, ఇదేముంది, ఇన్ఫోగ్రాఫ్.
మనం కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. ఇగో యాడ్ నోట్ అని చూసా, యాడ్ నోట్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ కింద ఇస్తాను. ఇగో ఆర్కిటెక్చర్ బ్లూ ప్రింట్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. ఇగో మంచి ఇచ్చింది చూసారా, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి, మల్టీ థ్రెడింగ్, ఎక్స్ప్రెషనల్ హ్యాండ్లింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, జియూఐ డెవలప్మెంట్, ఇవన్నీ మనకి ఇల్లు ఉన్నాయి. ఇక మళ్ళీ ఇది క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ ఏమున్నాయి, ఇలా క్లాస్, ఆబ్జెక్ట్స్, కీవర్డ్స్, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రక్షన్. అంటే మనం నేర్చుకోవడానికి 1 by 1. ఇగో చూడు, దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇవన్నీ కన్స్ట్రక్టరు, స్టాటిక్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్, మెథడ్ ఓవర్లోడింగ్. అంటే దీన్ని సింపుల్గా ఒక పీడిఎఫ్ ఇచ్చినప్పుడు మనం మైండ్ మ్యాప్ యూజ్ చేసుకోవడం, లేకపోతే ఆర్కిటెక్చర్ బ్లూ ప్రింట్ యూజ్ చేసుకొని ఈజీగా రాసేయచ్చు ఎగ్జామ్లో. ఇగో టూ కీవర్డ్స్ ఉంటాయి, దిస్ కీవర్డ్, సూపర్ కీవర్డ్ మీకు ఆల్రెడీ తెలిసిందే ఉంటుంది. ఇన్హెరిటెన్స్లో ఇగో సింగిల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ అండ్ మెథడ్ కాల్. అబ్స్ట్రక్షన్లో తెలుసు మీకు, ఇంటర్ఫేసెస్, అబ్స్ట్రక్షన్ క్లాసెస్. ఇంకా డెప్త్గా తెలుసుకోవాలంటే సబ్జెక్ట్ని ప్రతి దాన్ని ఇక్కడ ఉన్న చూసిరా, ఇగో జావా ప్రోగ్రామింగ్ ఫస్ట్ ఇది. దీంట్లో ఫస్ట్ ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏంది, క్లాస్, ఆబ్జెక్ట్, కీవర్డ్, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రక్షన్. నెక్స్ట్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్లో ఏమున్నాయి, మల్టీ థ్రెడింగ్లో ఏమున్నాయి, ఇన్పుట్ యూటిలిటీస్లో ఏమున్నాయి, జియూఐడబ్ల్యూటీలో ఏమున్నాయి. అంటే జస్ట్ దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఒక మైండ్ మ్యాప్ లాగా యూస్ఫుల్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇదొకటి, ఇంకోటి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇగో డౌన్లోడ్ అయిపోయింది. ఎవరికి మనకి ఏమంటారు, మనం ఒక టీచర్ని అడగాల్సిన అక్కర్లేదు, లెక్చరర్ అక్కరనే లేదు, కాదు మన కాలేజ్ పోయిన అవసరమే లేదు. వేస్ట్ బొక్క కాలేజ్ పోయి వీళ్ళని చూసుకుని ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని నేర్చుకుంటా అంతే. గుడ్ కంటెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇగో దీన్ని చిన్న వేసింది. నెక్స్ట్ ఇగో ఇంకా ఇగో స్ట్రక్చరల్ బ్లూ ప్రింట్, ఇదే కదా ఆల్రెడీ చూసినాం. నెక్స్ట్ రిపోర్ట్స్, క్రియేట్ యువర్ ఓన్ రిపోర్ట్స్. నెక్స్ట్ ఇన్ఫోగ్రాఫ్స్, స్లైడ్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం, ఫ్లాష్ కార్డ్స్. ఇప్పుడు దాన్ని బట్టే చేస్తుంది. నెక్స్ట్ ఏంటిదంటే ఆడియో కూడా క్లిక్ చేసుకోవచ్చు, నేను ఆల్రెడీ ఒకసారి చూసిన. నెక్స్ట్ ఇంకోటి మీకు సింపుల్గా మీకు కావాల్సిన, సపోజ్ మీకు ఏం కావాలి, జావా బేసిక్స్ అనుకుందాం. క్లిక్ చేసిన జావా బేసిక్స్ క్లిక్ చేసినప్పుడు ఇగో ఫ్లాష్ కట్స్, జావా ఫ్లాష్ కట్స్ చూసారా గైస్, ఇప్పుడు వస్తాయి దీంట్లో. ఇక ఇవన్నీ ఉన్నాయి. సపోజ్ నేను గిగ్స్ ఫర్ గిగ్స్ని యూజ్ చేసుకుంటున్నా, జావా ప్రోగ్రామింగ్ బేసిక్స్. దీన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాపర్లో ఇక్కడ చూద్దాం ఏమవుతుందో. ఏం రావట్లేదు, వచ్చింది. ఇక జావా ఫ్లాష్ కార్డ్స్, జావా ఫ్లాష్ కార్డ్స్లో ఏమేమి ఉన్నాయి వ్యూ చేద్దాం. ఇన్ జావా ద కీవర్డ్ ఈస్ యూజ్డ్ టు డిక్లేర్ అ వేరియబుల్ ఆర్ అ మెథడ్ దట్ బిలాంగ్స్ టు జావా. అంటే ఎంత సింపుల్గా ఇచ్చింది. సి ఆన్సర్ ద స్టాటిక్ కీవర్డ్ అని, అంటే క్వశ్చన్ లాగా ఇచ్చింది అనమాట. 44 కార్డ్స్ ఇచ్చింది మనం తెలుసుకోవడానికి. అంటే ఏదైనా తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉంటేనే దానికి ఆన్సర్ తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది ఎట్లా ఏం చేయాలని. అదంతా కథ ఉంటుంది. మీరు జావానే కాదు ఏదైనా సరే, నేను జస్ట్ సింపుల్గా ఉన్నాను కాబట్టి తీసుకున్నా. ఇవన్నీ ఫ్లాష్ కార్డ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయిపోయా, మీరు కష్టపడాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు ఇవంతా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. క్రియేట్ డేటా టేబుల్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మైండ్ మ్యాప్ ఆల్రెడీ చేసినాం. వీడియో కూడా క్రియేట్ చేయొచ్చు, వీడియో కూడా చేస్తుంది. ఇప్పుడు నీకు ఏం కావాలంటే ఇగో నేను దీన్ని కాపీ చేసి అక్కడ ఇస్తా. ఇక్కడ ఇగో కాపీ చేసుకున్నా. ఇప్పుడు ఇంకోటి యాడ్ సోర్సెస్లో పోదాం. ఇగో వెబ్సైట్స్, ఓకే, పేస్ట్ లింక్స్, ఇన్సర్ట్. ఇట్లా 5 నిమిషాలు అయిపోతుంది అంతే. మనకు కావాల్సింది ప్రతి ఒక్కటి మన దగ్గరనే ఉంటుంది, మనమే లేక దాన్ని వచ్చేసి ఉంచలా. 1 కోర్స్, 2 ట్యూటోరియల్స్, 3 ఇంటర్వ్యూ ప్రెప్, 1 జావా ట్యూటోరియల్ అడ్వాన్స్డ్, ఇవన్నీ ఉన్నాయి మనకి. దీంట్లో కూడా
మనం మైండ్ మ్యాప్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. క్రియేట్ అవుతాం. ఒకవేళ మీకు స్లైడ్స్ ఏమైనా ప్రిపేర్ చేయాలనుకున్నాను అనుకో, సింపుల్గా ఇవన్నిటిని జావా ప్రోగ్రామింగ్ అంటే ఏదైనా సరే దాన్ని కాపీ చేసి పే చేసాం. ఇక ఇంట్లో కూడా ఇచ్చింది చూసిరా, సింపుల్గా చూడండి. ఇగో ఇప్పుడాక చేసింది ఇప్పుడే. ఇగో సేమ్ దీంట్లో కూడా ఎంత మంచి వచ్చింది చూడండి. జావా ప్రోగ్రామింగ్ బేసిక్స్ ప్రిన్సిపల్స్ ఏమేమి ఉంటాయి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, క్లాస్ బేస్డ్, సెక్యూర్ అండ్ పోర్టబుల్, రైట్ వన్స్ రైట్ రన్ ఎనీవేర్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, జేవిఎం. మనము ఇట్లనే ఇప్పటి నుంచి నా ఐడియా వచ్చింది నాకు, మీ అందరికీ ఇవన్నీ అట్లా నేర్పిస్తా. జెన్ఏఐ టూల్స్ ఎట్లా నేర్చుకోవాలి, ఏజెంట్కి ఎట్లా నేర్చుకోవాలి, ఏఐ ఎట్లా నేర్చుకోవాలి, అన్నిటినీ గియానికి ఇచ్చి మొత్తం నేర్చుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఏఐ రిపోర్ట్ కోసం ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.